అబ్రహాము విశ్వాసం అనే పాఠశాలలో వెళుతూ ఉన్నాడు. తనకిష్టమైన పాత్రగా దేవుడు అతన్ని తయారు చేయడానికి ఉద్దేశిస్తూ ఉన్నాడు. అందులో ఒక చివరి పాఠము నేర్పించాలి. అదేంటో తెలుసా? తనకు మిక్కిలి ఇష్టమైన కుమారుడు ఇస్సాకు, తను బహుగా ప్రేమించిన కుమారుడు, దేవుని వాగ్దానము వలన ఇవ్వబడినటువంటి కుమారుడు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక ఎవరి ద్వారా అయితే నెరవేర్చబడతాదని దేవుడు ప్రమాణము చేసి ఉన్నాడో ఆ కుమారుడు ఇప్పుడు దేవునికి కావాలి. పరీక్షలో అబ్రహాము నెగ్గాడు ప్రియులారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా సంగతిని నేను బోధించాలని ఆశపడట్లేదు, కానీ మీ అందరికీ తెలిసిన సంగతి అదే. ఆ పరీక్షలో